అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. మళ్ళీ కాగ్నిజెంట్ నుంచి ఇంకొక ఓపెనింగ్స్ హైరింగ్ అయితున్నాయి. అది మల్టీ ఛానల్ హెల్ప్ డెస్క్. సో, ఎవరెవరైతే ఈ జాబ్ ఆహ్, జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ అంతకంటే ముంగట నా వీడియోని లైక్ జేసి, సబ్స్క్రైబ్ జేయండి. సో, నేను ఈరోజు ఈ వీడియోలో ఈ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంది? క్వాలిఫికేషన్స్ ఏమేమి గావాలి దీనికి? అండ్ దీన్ని ఎలా అప్లై జేసుకోవాలి? ఇవన్నీ మనం దెలుసుకుందాం. సో, జాబ్ కేటగిరీ వచ్చేసరికి టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ వాళ్ళకి. సో, ఈ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏందంటే మేనేజ్ మల్టీ ఛానల్ హెల్ప్ డెస్క్ ఆపరేషన్స్ టు ఎన్ష్యూర్ సీమ్లెస్ కస్టమర్ సపోర్ట్ అక్రాస్ ప్లాట్‌ఫార్మ్స్. వేరియస్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం మల్టిపుల్ ఛానల్స్‌ని ఆపరేట్ జేయాలి. అండ్ యుటిలైజ్ ఎంఎస్ ఎక్సెల్ టు అనలైజ్ డేటా అండ్ జనరేట్ insightful reports and communicate effectively in English to address customer inquiries and resolve and collaborate with team members to develop strategies and implement best practices in online and digital marketing to optimize help desk performance, monitor and evaluate help desk metrics and provide training and guidance to junior team, coordinate with cross functions teams and adapt to hybrid మోడల్. అంటే ఇది ఈ జాబ్ ఏందంటే మనం మల్టీ ఛానల్ డెస్క్ డిఫరెంట్ హెల్ప్ డెస్క్ ఉంటాయి గదా! వాటన్నిటికి మనం ఒక టీఎల్ లాగా మనం ట్రైనింగ్ ఇయ్యాలి. మనం వాళ్ళకి అంటే జూనియర్స్ వాళ్ళకి నేర్పియాలి. వాళ్ళ డేటాని కలెక్ట్ జేయాలి. వాళ్ళ రిపోర్ట్‌ని మనం సబ్మిట్ జేయాలి. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్. దీనికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫర్ అనలైజింగ్ డేటా అంట. అండ్ expert in English communication and skills, effective customer interaction, process knowledge for online and digital market. సో, డిజిటల్ మార్కెట్ గురించి గూడా తెలిసుండాలి. ఎక్సెల్ గురించి గూడా తెలిసుండాలి. మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ హైబ్రిడ్ వర్క్ ఇది. అండ్ నైట్ షిఫ్ట్స్ షెడ్యూల్స్ ఉంటాయి ఇది. మేబీ హైబ్రిడ్ అంటే తెలుసు. ఒక 2 డేస్ ఆఫీస్ ఉంటది. 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలా. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి గూడా ఎక్కువుండాలి. అండ్ ప్రొయాక్టివ్ అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్. కొత్తవి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉండాలి. మన మెయింటైన్ ఏ కస్టమర్ సెంట్రిక్ మైండ్‌సెట్ అండ్ డ్రైవ్ సెల్ఫ్ సర్విస్. సో, ఇవి మనకి ఈ జాబ్ మెయిన్ ఒకటి ఒక టీఎల్‌గా ఉంటే ఏమేం జేయాలి మనం? అంటే మన జూనియర్స్‌కి కొన్ని నేర్పియాలి. అవే ఉంటాయి గదా! అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఎంఎస్ ఎక్సెల్ ఎందుకంటే ఎంఎస్ ఎక్సెల్‌లోనే మనం అవన్నీ ఫిల్ జేస్తాం గదా! జనరల్‌గా అనలైజ్ జేస్తాం డేటాని. ఎవరెవరి పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని. ఇది దీనికి కావాల్సింది. సో, ఇక్కడ జూసుకుంటే మనకి మాక్సిమం అంటే ఎలిజిబిలిటీ ఏం మెన్షన్ జేయలేదు. సో, మనం డైరెక్ట్ కన్ఫర్మ్ జేసి అప్లైకి గూడా ఎళ్ళొచ్చు. ఐ కన్ఫర్మ్ అని కొట్టి సో, ఇక్కడ మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేద్దాం. సో, ఇవన్నీ మనం ఫిల్ జేసుకోవాలి. అంతే. సో, ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.